హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుంటారని అనుకుంటున్నాను. నేను చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక 6 months బేబీకి ఒక ప్రిల్స్ తోటి ఫ్రాక్ కుడదామనేసి మీ ముందుకు వచ్చాను. కటింగ్ చూపిద్దాం, ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా చూపిద్దాం అనేసి ఇలా మీ ముందుకు వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మెటీరియల్. ఇది నాది ఓల్డ్ శారీ ఫ్రెండ్స్. మంచి పింకు, బేబీ పింక్ కదా, ఎవర్ గ్రీన్ పింకు. దాని మీద చిన్న చిన్న పర్పుల్ ఫ్లవర్స్, చిన్న గ్రీన్ లీవ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. నేను అప్పట్లోనే కొంచెం కాస్ట్ అయినా సరే బాగుంది అనేసి తీసుకున్నాను. ఒక 10-15 years బ్యాక్ ఇది శారీ. అది మంచి జార్జెట్టు, చూసారా, మంచి జార్జెట్టు, అందుకని నేను తీసుకున్నాను. ఇప్పుడు కూడా జార్జెట్ ఉంటే మంచి 2-3 వెరైటీస్ ఉన్నాయి దాంట్లో. జార్జెట్లో కాస్ట్లీ కూడా ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఇది అరౌండ్ 2000 అట్లా ఉండేది. ఇది అయితే చిన్న డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ వదలాలనిపించక ఇది పాపకి రాకూడదామనేసి తీసాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది బాడీకి అని తీసాను, ఇది ప్రిల్స్ కని తీసించాను. కట్ చేసుకుందాం మనం అంతాను. ఇది చెప్తాను మీకు దీని గురించి. ఫస్ట్ బాడీ తీసేద్దామండి. ఫ్రంట్ టు బ్యాక్ ఫ్రెండ్స్, ఇది నీట్గా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అన్నది వస్తే ఫ్రెండ్స్ బోల్డ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆ సాటిస్ఫాక్షనే వేరు కదండి. ఫ్రంట్ బ్యాక్ ఒకదాని మీద ఒకటి వేసేద్దాం ఫ్రెండ్స్. మంచి కలర్ కదా ఫ్రెండ్స్, ఇది నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ ఇది. ఈ కలర్ కాంబినేషన్ వైలెట్, పింక్, గ్రీన్. బ్యాక్ పార్టిషన్ తీసేస్తాను, ఫ్రంట్ అలాగే ఉంచాను. ఒక 1 inch ఏంటంటే మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోకుండా దీంట్లోనే ఇంక్లూడ్గా పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఒక 1 inch ఫోల్డింగ్ చేసి ఉంచేసాను. నెక్స్ట్ మనం మెజర్స్ తీసుకున్నాము. ఒక చిన్న పాప కాబట్టి ఒక 2.5 inches నెక్ ఉంచుతాము. రౌండ్ నెక్ అయితే బాగుంటుంది పిల్లలకి. చిన్న సర్కిల్ అయితే బాగుంటుంది. షోల్డర్ కనుక మనం 3 inches తీసుకుందాం ఫ్రెండ్స్. షోల్డర్ ఇది, నెక్ ఇది. నాకంటే పెంపట్టి లోపట్టి ఉంటుంది కదా, అది ఫోల్డ్ చేస్తాను అనమాట. బ్యాక్ పార్ట్ది, ఫ్రంట్ పార్ట్ది ఇది ఎక్సెస్ ఉంది కాబట్టి ఇది కటింగ్ చేసుకుందాం మనం. ఆర్మ్ 4.5 పెడతాను. ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైనది అనుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ పెంపట్టి లోపట్టి ఫోల్డింగ్ చేశాను. అంటే ఇంక్లూడ్గా దీంట్లో కటింగ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది నెక్ ఫ్రెండ్స్, ఇది రౌండ్ నెక్ పెట్టాను, చూడటానికి క్యూట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది షోల్డర్ అనమాట. 3 inches షోల్డర్ తీసుకున్నాను.
ఇది ఆమ్కి 4.5 ఇంచెస్ ఆమ్ తీసుకున్నాను. కటింగ్ చేసుకుందాం బాడీ. మనం ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఖాళీ టైంలో? కోవిడ్, పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఇంట్లో పనే సరిపోతుంది. పోన్లేండి, మళ్ళీ మనకి ఛాన్స్ రాదు. చిన్న షేప్ తీసాను సైడ్కి. ఇలా సర్జ్ చేసుకుని నీట్గా, సిల్క్ కదా జారిపోతుంది ఫ్రెండ్స్ అది, అందుకని జాగ్రత్తగా తీసుకున్నాము. ఈ విధంగా ఇలాగా జాగ్రత్తగా ఈ సర్కిల్ ఇలా తీద్దాము. ఇది ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, నెక్ ఇది. మనం అనుకున్నట్టుగా నెక్ వచ్చింది, షోల్డరు, ఆర్మ్ వచ్చింది. ఇదొక పార్ట్. మనం ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇది పెంపట్టి లోపట్టి అనుకున్నాం కదా, దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఇట్లా అన్నమాట. ఇది సైడ్ చిన్న షేప్ తీసుకున్నాం కదా, అట్లా ఇంత క్లియర్గా ఉండదు. స్టిచ్చింగ్ చేసి చూస్తే అట్లా బాగా తెలుస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు లైనింగ్ తీసేసుకుందాం మనం. దీని మీద లైనింగ్ మీద ఈ పీస్ పెట్టి మనం తీసేసుకోవచ్చు. ఒక నిమిషం. ఇది కూడా వాష్ చేసి ఉంచాను ఫ్రెండ్స్, మీకు నీట్గా చూపిద్దామనేసి. బాడీ తీస్తాను. మనకి నచ్చితే హ్యాండ్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్, లేదు అంటే స్లీవ్లో కుట్టేసుకోవచ్చు. చిన్న క్రాస్ ఉంది, క్రాస్ కట్ చేసేసుకుందాము. ఇంకా హాఫ్ శారీ పీస్ ఉంది, అది లాంగ్ ఫ్రాక్ కుడదామనేసి ఉంచాను ఫ్రెండ్స్. అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. అంటే కొంచెం పెద్ద పాపకు అనమాట. ఒక పీస్ తీసేద్దాం ఫ్రెండ్స్. ఇది సిల్క్ కదా, కొంచెం అనిపిస్తున్నట్టుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఇది పెంపట్టి లోపట్టి అనుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ తీస్తాను. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ తీసేస్తాను ఫ్రెండ్స్. ఇది అంటే ఫోల్డింగ్కి ఇంక్లూడ్గా తీసాను కదా, అదనమాట. అంటే స్టిచ్ చేసినప్పుడు మనకు తేలిగ్గా ఉంటుంది.
ఇది ఫ్రెండ్స్. ఇక్కడ థ్రెడ్స్ పెడదాం అనుకుంటున్నాను. 6 months బేబీ కదా, అలా థ్రెడ్స్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. అంతా ఫోల్డ్ చేసి అప్పుడు ఇంత షోల్డర్ అవసరం లేదు, చిన్న కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఈ పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్. ఇది లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టాలి కదా అనేసి ఎక్కువ తీసుకున్నాను లైనింగ్, అందుకే ఇంత కనపడుతుంది. ఇది బ్యాక్ పార్ట్ ఈ విధంగా వస్తుంది, అంటే ఫోల్డ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది కదా, ఇది కూడా మనం 1 inch అనుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. అంటే చిన్న ఫోల్డింగ్ పెట్టేసి బ్యాక్ పెట్టేసుకుంటే సరిపోతుంది, వేరే అటాచ్మెంట్ లేకుండా ఇంకా ఈజీగా. కటింగ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఈ పార్ట్లో చేద్దాము. ఈ విధంగా ఫోల్డింగ్ వస్తుంది ఫ్రెండ్స్, ఇట్లా వస్తుంది. దీని మీద ఈ ఫోల్డింగ్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రెండ్స్, ఇది అర్థమైందా మీకు? ఇది ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. లైనింగ్ కటింగ్ చేశాను ఫ్రెండ్స్. మనకి ఇది నెక్ వచ్చింది, షోల్డరు, చంక వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లోనే ఇంక్లూడ్గా మనం చెప్పాను కదా పెంపట్టి, లోవు పట్టి ఇట్లా వస్తాయి. కాకపోతే నేను
ఇది ఓన్లీ థ్రెడ్స్ పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్. మరి కాకపోతే కొంచెం షోల్డర్ కూడా ఎక్కువ కట్ చేశాను. కటింగ్ అప్పుడు ఏది బాగుంటుందో అదే చూసి పెడదాం అనేసి నేను షోల్డర్ ఎక్కువ కట్ చేశాను. చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది బాడీ ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కింద ఒక పీస్ తీసుకుంటాం ఫ్రెండ్స్ మనం. ఇది మనకి ఎంత వెడల్పు ఉందంటే 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్ మనం ప్రిల్స్ పీస్ తీద్దాము. 14 ఇంచెస్ ప్రిల్స్ పీస్ తీస్తాము. పాప లెంత్ 12 ఇంచెస్ అట్లా అనుకోండి. ఈ 12 ఇంచెస్కి కొంచెం అంబ్రెల్లా టైప్లో ఈ విధంగా చిన్నగా చూడండి ఫ్రెండ్స్. ఇది నెక్, ఇది వెడల్పు, ఇది బాడీ వెడల్పు. ఇది అంటే కింద పార్టు చెస్ట్ దగ్గర కాకుండా నడుము వెడల్పు ఇది. దీనికి కొంచెం అంబరిలా కటింగ్లో ఒక 1.5 ఇంచి కొంచెం వెడల్పులో కటింగ్ చేశాను. దీనికి ఇప్పుడు ఫ్రిల్స్ పీసులు దీన్ని కట్ చేద్దాం అనుకున్నాను కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టాను మీకు చూపిద్దాం అనేసి. ఈ విధంగా చిన్న ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెడతాను. ఇట్లా చిన్నగా ఇలా ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసుకుంటే మనకి ఇంకొక పీస్ తీసుకుని ఆ ఫ్రిల్స్ మళ్ళీ దీని కింద పెట్టుకుంటాం అనమాట. ఒక 1 ఇంచి అట్లా పెట్టుకుని దీనికి మనకి ఫినిషింగ్ పెట్టేసుకుని కింద ఈ విధంగా అట్లాగే ఈ పొడవంతా మనం పెట్టుకుంటాం అన్నమాట. బాడీ అదే వస్తుంది. ఫస్ట్ పైన బాడీ పార్ట్ వేరే పర్పుల్ తీసుకుని వేద్దాం అనుకున్నాను. కాకపోతే చిన్న చిన్న పువ్వులు బాగుంటుంది, ఇలా కుడితే బాగుంటుంది. ఈ మోడల్ లేదు పాపకి, అందుకని ఇట్లా కుడదామనేసి ఇది ఒక 1 ఇంచ్ ఇట్లా ఈ పీస్ దీని కిందకి వెళ్ళాలన్నమాట. అట్లాగే ఇంకొక పీస్, ఈ పీస్లో ఇది చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదంతా ప్రిల్స్కే బ్యాక్ ఫ్రంట్ కూడా ఈ దీంట్లోనే కట్ చేద్దామనేసి ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఇలాంటి పీస్లే ఇంతవరకు లెంత్ కావాలి కాబట్టి 2 వేసాం కదా. ఇప్పుడు ఇంకొక రెండు పీసులు పడతాయి, అంటే 4 పీసులు ఇట్లాంటివి 4 పీసులు వస్తాయి ఫ్రెండ్స్. ఇలాగా అలాగే ఫ్రంట్ 4 బ్యాక్ 4 ఈ విధంగా వచ్చాక సైడ్స్ అటాచ్మెంట్ చేసి బ్యాక్ సైడ్ మనం బెల్ట్స్ పెట్టుకుంటాం, బెల్ట్స్ పెట్టుకుంటాము. ఒక 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్ పెడతాము, కింద అలాగే ఒక 10 ఇంచెస్ లెంత్లో 4 ఇంచెస్ కింద, పైన 2 ఇంచెస్లో 10 ఇంచెస్ లెంత్లో వస్తాయి. అవి బ్యాక్ రిబ్బన్ లాగా కట్టేసుకుంటాం అనమాట. అది ఫ్రెండ్స్, మీకు స్టిచ్చింగ్ చేశాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఫాస్ట్గా కుట్టేసి మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రాక్ని. చూడండి చాలా బాగుంది. 6 months బేబీ కదా, బాగుంది. మీకు నేను ఎలా చెప్పానో అలాగే స్టిచ్ చేశాను. ఈ షోల్డరు థ్రెడ్స్ పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇలా బాగుందనేసి ఇలాగ రౌండ్ నెక్ పెట్టి ఆర్మ్ ఇలా పెట్టేసి నడుము ఇలా పెట్టి ఇక్కడ లైనింగ్కి మీకు ఇలా పెట్టుకుని లైనింగ్కి మాత్రమే స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఫ్రిల్స్ని ఈ విధంగా 1 2 3 వచ్చాయి ఫ్రిల్స్. దగ్గర 2 meters పట్టింది ఫ్రెండ్స్. పీస్ అంతాను కరెక్ట్గా సరిపోయింది. ఇది ఫ్రంట్ పార్టు. ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా బాగుంది కదా, క్యూట్గా బబ్లీగా చాలా బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఇది. బ్యాక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు
బ్యాక్ కూడా పెంపట్టి లోపట్టి అనుకున్నాము. షోల్డరు, ఆర్మ్, నెక్ యాస్టీస్గా అట్లాగే వచ్చింది. ఫ్రంట్ అలాగో బ్యాక్ అలాగో. ఈ సైడ్స్ నాట్ వేసుకోవడానికి థ్రెడ్స్ పెట్టాను అనమాట. ఫస్ట్ వేరే కలర్ అనుకున్నాను కానీ ఇదైతేనే బాగున్నట్టుంది అనేసి ఇలాగ థ్రెడ్స్ పెట్టాను. నాటుకి ఈ విధంగా నాటేసుకుంటే ఈ విధంగా ఫ్రెండ్స్ కదా, చాలా బాగుంది. పిల్లలకి వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి దగ్గర ఒక 50 years నుంచి మనకి ఈ ట్రెండ్ ఫాలో అవుతూనే ఉన్నాము. ఫ్రిల్స్ ఫ్రాక్కి మించింది ఏ ఫ్యాషన్ లేదు ఫ్రెండ్స్. చాలా చాలా రకాలు వచ్చాయి కానీ ఇది అప్పటి నుంచి ఫ్యాషన్ అలాగే ఉంది. ఇది ఫ్రెండ్స్ మరి. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ దగ్గర ఒక 2 years నుంచి మనకి లాంగ్ ఫ్రాక్లు అనగా ఫ్లోర్ టచ్లు అనగా మనకి ఇప్పుడు బాగా ఫ్యాషన్ వచ్చాయి. ఇదివరకు ఫ్రిల్స్ ఫ్రాక్ అంటే చిన్నపిల్లలు వేసుకునేవారు, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది. అందరూ అంటారు ఒళ్ళు కనిపించకుండా కూడా ఉంటుంది, ఇదో బెనిఫిట్ దీంట్లో అనేసి కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఇది ఫ్రెండ్స్ చాలా బాగుంది కదండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.